హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళైతే మీకు ఒక స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా అయినా పెద్దవాళ్ళకైనా తక్కువ ఆయిల్ తోటి త్వరగా అయిపోయే రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. సరే, ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం పదండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు అటుకులు అయితే వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ అయితే పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు అలా నానబెట్టుకున్న తర్వాత అటుకులంతా వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. సో చూడండి ఎంత డ్రైగా అయిపోయిందో కదా. ఇప్పుడు మనం దాన్ని అంతా పిండిలాగా స్మాష్ చేసుకుందాం చేతితోటి. అలా పిండిలాగా స్మాష్ చేసుకున్న తర్వాత 3 ఉడకబెట్టిన ఆలుగడ్డలు అయితే నేను తీసుకుంటున్నానండి. మీ దగ్గర పెద్దవైతే 2 అయినా తీసుకోండి. అలా ఆలు తీసుకొని బాగా గ్రేట్ చేసుకొని ఉడకబెట్టినవండి. అలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, నిమ్మకాయ, అల్లం, పచ్చిమిర్చి, వెల్లిపాయ మిక్సీ పట్టయితే వేసుకున్నాను అండి. అలా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి, లేదా 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. అలా కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని మొత్తం కలిపి అయితే ఒక సైడ్కి అయితే పెట్టుకోనండి. ఒక 5 నిమిషాల తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని కట్లెట్ లాగా ప్రెస్ చేసుకుందామండి. సో అన్నీ అట్లా కట్లెట్ లాగా ప్రెస్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్, తాలింపుకి మనం ఎంత ఆయిల్ అయితే తీసుకుంటామో అంత ఆయిల్ అయితే తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్ అయితే వాటిలో వేయండి. వేసి 2 వైపులా టర్న్ చేసుకుంటా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, అప్పుడు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది కట్లెట్. అలా ఒకటి చేసి పెట్టుకున్న పిండినంతటిని బాల్స్లో చేసుకొని కట్లెట్ లాగా ప్రెస్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇంతే, కట్లెట్ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.